ఓలా జరంత ఆవులావులి జరంత ఆయి జరంత మన విడలం కూడా జరంత చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచున్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేను ఇట్లా లేట్ చేయకుండా ఎటు వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే పటా 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 కొట్టేసేయర్రి. పటా 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 అని 3 సార్లు ఎందుకన్నా అంటే ఫస్ట్ ఒకసారి కొట్టినాం అనుకో సబ్స్క్రైబ్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొకసారి కొడితే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది, మళ్ళీ 3ఓసారి ముచ్చట కొడితే సబ్స్క్రైబ్ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ కొట్టకుండా మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఏం మాట్లాడదాం అనుకో, ఏం మాట్లాడతాను రమ్మింటిగా నువ్వు చేయబట్టి ఏం మాట్లాడుతానో ఏం అర్థమై అవ్వట్లేదు. నన్ను వీడియోలు చేసుకొని ఇవ్వట్లేడు వీడు. ఏమన్నా అంటే సత్తాయిస్తాడు. మాట్లాడు అలా అను, మాట్లాడరా అని ఫోన్ దగ్గర పెడితే ఫోన్ తింటాడట అనుకుంటూ వస్తాడు. సరే ఇంకా వీడియో ముచ్చట్లకి వస్తే ఇదైతే హౌస్ షిఫ్టింగ్ అయిన రోజుల్లో యాక్చువల్లీ మేము హౌస్ షిఫ్ట్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది. ఏ రోజు హౌస్ షిఫ్ట్ అయినామంటే శ్రావణం ఫస్ట్ ఫ్రైడే ఉంటుంది కదా, మేబీ ఆ రోజు 14th డేట్ అనుకుంటా, ఆగస్ట్ 15th బిఫోర్ డేనైతే మేమైతే షిఫ్ట్ అయిపోయాం. ప్రజెంట్ అయితే కొత్త ఇంట్లోనే ఉన్నాం, బట్ ఈ వీడియో షూట్ చేసింది మాత్రం షిఫ్ట్ అయ్యే రోజు. అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది. ఇంకెందుకంటే ఇంకా నార్మల్గా మేము షిఫ్ట్ అయింది నైట్ షిఫ్ట్ అయినాము 14th రోజు. ఆ రోజు ఆ డే అంతా జస్ట్ షిఫ్టింగ్కి అంటే సామాన్లు అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి ఎక్కడెక్కడ మూటలు పెట్టినాం, సదరలేదు. నెక్స్ట్ డే ఆగస్ట్ 15th, ఆ నెక్స్ట్ డే వచ్చేసి మేము మొండ్రైకి వెళ్ళినాము బికాస్ బోనాల ఫెస్టివల్ ఉండే. ఇంకా సండే రోజు అయితే బోనాలు చేసుకున్నాము, మండే రోజు ఇంకా అక్కడే ఉన్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ట్యూస్డే అయింది. ఇక నేను ఎప్పుడు ఈ పిల్లగాయలతో ఎప్పుడు చదువుకోవాలి, ఇల్లు ఎప్పుడు వీడియోలు ఎడిట్ చేయాలి చెప్పరు. ఇంకా ఫుల్ స్టోరేజ్, నేను ఎక్కువ వీడియోస్ కూడా ఏం షూటే చేయలేదు, మీద షూట్ చేసిన. అసలు నాకు వీడియో ఎడిట్ చేసుకోవడానికి కాదు, కూర్చుందామన్నా నీళ్ళు తాగుదామన్నా కూడా టైం లేకుండా అయిపోయింది వారం రోజుల నుంచి. ఇంతకు ముందైనా అంతే అనుకోండి, ఇప్పుడు ఇంకొంచెం అయిపోయా. అట్లీస్ట్ అప్పుడు ఒక 4 hours అట్లన్నా పడుకునేదాన్నేమో డేలా, కనీసం అసలు పడుకునే లేదు. మొత్తం డే అంతా మేలుకతోటే నైట్ అంతా మేలుకతోటే అవుతుంది. ఒక 1 hour పడుకుందామన్నా కానీ అసలు నిద్రే ఉండట్లేదు. ఓ పని కాకపోతే ఓ పని అయితేనే ఉంది. ఈ హౌస్ షిఫ్టింగ్ ఏమో కానీ తలప్రాణం తోక్కొస్తుంది. ఎప్పుడు ఇదంతా కంప్లీట్ అయ్యి క్లియర్గా ఎక్కడెక్కడ చదువుకున్నాక ఇంకా నా ఫోన్లో అన్ని వీడియోస్ ఎడిటింగ్ అయిపోయినాక అప్పుడు కుదట పడుతుంది. జస్ట్ ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇంక ఇప్పుడే వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి స్టార్ట్ చేసిన అనమాట. ఫుల్ ఉన్నాయి వీడియోస్ ఎడిట్ చేసేటి. ఇవన్నీ అంటే వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఎడిటింగ్ చేయాలి. 1 గంట సేపు తీసిన దాన్ని ఒక 5 minutes 6 minutesకి తీసుకురావాలి. ఒక 30 నిమిషాలు షూట్ చేసిన దాన్ని 1 minute తీసుకురావాలి. అది ఎంత టార్చరో ఇంకా వీడియోలు చేసిన అలాంటి వాళ్ళకే తెలుస్తుంది. సో ఇంక ఇక్కడనైతే నేను చాలా అవసరం లేని బట్టలు అన్నీ తీసి పడేసిన వాళ్ళ చాలా ఉన్నాయి. నా బిఫోర్ మ్యారేజ్ నాకైతే బొచ్చడు మూటల బట్టలు ఉంటుండే నావి. పిల్లలే కూడా నేనేంటంటే మహాగాడి ఫ్రాక్స్ అన్నీ మళ్ళీ పాప పుట్టిస్తే మళ్ళీ యూజ్ అవుతాయి అన్నట్టుగా అన్నీ పక్కనే పెట్టిన. ఇంకా అవన్నీ చిన్న ఫ్రాక్స్ అదంతా ఎందుకు మూతకోలు ఫుల్ బట్టలు అయిపోయినాయి ఇంటి నిండా. అందుకే కొంచెం జినిగిపోయినాయి, కొంచెం షేడ్ అయిన లాంటివి, కొంచెం పొట్టిగా అయినాయి. అవన్నీ తీసేసి పక్కన పెట్టేసిన. యాక్చువల్లీ ఇదంతా సదరడము నేను పాలు వంగేసేసి వచ్చినాకనే. ఆల్రెడీ మేము రూమ్కి వెళ్ళి పాలు వంగించినాం, బట్ అప్పుడు లాంగ్ వీడియో షూట్ చేయలేదు. లాంగ్ వీడియో షూట్ చేస్తాను అప్పటి వరకు అనుకోలేదు. ఇంకా పాలు వంగించి వచ్చినాక చదువుతా అంటారు లాంగ్ వీడియో కూడా షూట్ చేస్తే బాగుంటుంది కదా అని షూట్ చేసినాను. పాలు వంగించే వీడియోనైతే షార్ట్ మాత్రమే షూట్ చేసిన. ఆగమాగంలో అసలు ఏం వీడియో మీద కాన్సన్ట్రేషన్ లేకుండా. యాక్చువల్లీ షిఫ్టింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగే 5కి అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇంకా మా షిఫ్టింగ్కి వచ్చిన తమ్ముని వాళ్ళకైతే ఇంకా ఎగ్జామ్ ఉండే ఆ రోజు. సో ఇంకా వాళ్ళ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయినాక వాళ్ళు వచ్చేసరికి 3 అట్లా అయింది. ఆఫ్టర్నూన్ 3కి ఇక వాళ్ళు వచ్చేసరికి ఆల్మోస్ట్ భగత్ నేను అన్ని మూటలు కట్టేసినాం. వాళ్ళు వచ్చినాక ఇంకా ఉంటే కదా ఇల్లు అంటే వెళ్తూనే ఉన్నాయి సామాన్లు. గిన్ని సామాన్లు ఎక్కడికి రా అని నాకే అనిపించింది. తక్కువ మూటలు కాలే, బుడ్డ మూటలు, బత్త సంచులు బొచ్చడు అయిపోయినాయి. ఇంకా వాళ్ళు వచ్చినాక మిగతా అయితే చదువుకున్నారు. మేము బట్టలు ఓటి బెడ్లు ఇప్పడం, టీవీ తీయడం అట్లాంటివి చేసినాము. మిగిలిన అన్ని వాళ్ళే చదువుకున్నారు. చాలా మంది వచ్చిళ్ళు అనమాట షిఫ్టింగ్కి. పైన 2 ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్ మెట్ల కాడ 2 ఉన్నారు, సెకండ్ ఫ్లోర్ మెట్ల కాడ 2 ఉన్నారు, గ్రౌండ్ ఫ్లోర్ మెట్ల కాడ 2 ఉన్నారు, అక్కడ కింద బండి కాడ 2 ఉన్నారు. అట్లా షేర్ చేసుకున్న దగ్గర మంచి నచ్చలో 10-12 మంది దాకా వచ్చిళ్ళు తమ్ముడు వాళ్ళు. చాలా బాగా షిఫ్టింగ్ చేసిళ్ళు. ఒక్క ఐటెం కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అసలు మస్తు తొందరలో చేసిళ్ళు వాళ్ళు. 3కి వచ్చిళ్ళు, 6 వరకు షిఫ్టింగ్ మొత్తం కంప్లీట్ చేసేసిళ్ళు.
అన్నీ చదివినాక ఇల్లు అయితే ఇంత చెత్త చెత్త అయిపోయింది. ఇదంతా అసలుకి క్లీన్ చేసి ఇవ్వాలి మళ్ళీ ఓనర్స్కి నీట్గా. మాకు దేవుడు రూమ్ ఇచ్చి ఈ ఇంట్లో బట్ మేమే వాడుకోకపోతుంటుండే. చెప్పినా కదా హోమ్ టూర్ వీడియోలల్లో మహాగాడు డైరెక్ట్ వెళ్ళి అలా కూర్చుంటుండే అంబాడినప్పుడు. ఇంక అప్పుడు తీసినాం ఫోటో ఫ్రేమ్. మేము అప్పటి వరకు పూజలు చేయకపోతుండే. యాక్చువల్లీ మేము ఇంట్లోకి వచ్చినప్పుడే దేవుడు ఫోటో ఫ్రేమ్ అంటే ఇంతకు ముందు ఒక ఇంట్లో ఉండే, అప్పుడు ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాము. దాన్ని మళ్ళీ పాలు వంగిసినప్పుడు మాత్రం యూజ్ చేసినాం అంతే. తర్వాత దీపాలు ముట్టియడం అట్లాంటివి మేము చేయకపోతుంటుండే. రీసెంట్గానే మేము ఒక 1 year నుంచి దీపాలు ముట్టిస్తున్నాము, కానీ సెల్ఫ్లోనే ఉంచేసినాం. ఇంకా అట్లనే పిల్లలు చిన్నోళ్ళు కదా, కిందికి ఉన్నది డోర్ లేదు కాబట్టి డైరెక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతారు కదా. ఇంక ఎందుకు దేవుడు కదా మంచి అనిపించదు అట్లుంటే. అలా పోయి చిన్నపిల్లలు బాత్రూమ్ మోషన్ అన్నట్టుగా ఇంకా నేనైతే సెల్ఫ్లోనే అరేంజ్ చేసేసుకున్నాను. మొత్తానికైతే ఇంక అక్కడ బాయ్ బాయ్ చెప్పేసి అయితే కొత్త ఇంటికి అయితే వచ్చేసినాము. నిజంగా మస్తు బాధ అనిపించింది అక్కడి నుంచి ఇక్కడికి వస్తా అంటే. ఎందుకోసం అంటే చాలా ఇయర్స్ మీన్స్ 4 years అక్కడే ఉన్నాము. ఆ వాతావరణానికి చాలా అలవాటు పడ్డాము. నాకు ఎందుకో ఆ ఏరియా అంటే నా ఓన్ ప్లేస్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు అది చాలా ఇయర్స్ నుంచి తెలిసిన ఏరియా. నా స్టడీస్గా మొత్తం అక్కడే. ఇంకా నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి మీన్స్ ఇంకా మా రిలేటివ్స్ కూడా ఉన్నారనమాట. సో ఇంకా చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన ఏరియా కాబట్టి నాకు గోపాల్పూర్ అంటే ఎందుకో ఒక తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది. చాలా ఇష్టం ఉండే. అక్కడ నుంచి రావడం చాలా అంటే చాలా బాధగా అనిపించింది. బట్ ఇంకా రాక తప్పలేదు. మేము ఎందుకు ఖాళీ చేసినామని చాలామంది అడుగుతున్నారు. మేము ఖాళీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే అక్కడ ఫ్యామిలీస్ ఎవ్వరు లేరు. మేము వచ్చిన కొత్తలో ఫస్ట్ ఫ్లోర్లో ఆ ఫ్యామిలీ ఉండే. మేము వచ్చినాక ఒక 5 monthsకి అట్లా వాళ్ళు వేకేట్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి అది కమర్షియల్గానే ఇచ్చేస్తారు. ఎవరు వస్తారో ఎవరు పోతారో ఏం తెలియట్లేదు. ఒక నేనే ఇప్పుడు ఉండాలి. అంతకుముందు అంటే భగత్ బాబు ఇంట్లో ఉండి వర్క్ చేస్తాడు, ఆఫీస్ వర్క్. ఇంక ఇప్పుడు షాప్ పెట్టిన దగ్గర నుంచి ఇంట్లో ఉండట్లేడు. 2 పిల్లలు, మళ్ళీ ఇప్పుడు 2 పిల్లలతో ఒక్కదాన్ని ఉండాలంటే ఎట్లుంటా అన్నట్టుగా ఇంకా భగత్ బాబు అయితే ఖాళీ చేద్దాం అన్నాడు. అండ్ పక్కన ఆంటీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు వేకేట్ చేసి. అంతకుముందు ఉండే అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయిళ్ళు, వెనకాల అక్క వాళ్ళు కూడా వెళ్ళిపోయిళ్ళు. ఎవ్వరు లేకుండా అయిపోయింది. పక్క బిల్డింగ్లో మా బిల్డింగ్లో 2 buildings ఎంటీగా అయిపోయింది. సెక్యూరిటీ లేదనమాట. సెక్యూర్గా లేకపోయేసరికి అయితే ఇంకా వేకేట్ చేద్దామని డిసైడ్ అయిపోయినాం. యాక్చువల్ ఎప్పుడు షాప్ పెట్టిన దగ్గర నుంచి వేకేట్ చేద్దాం, షాప్ దగ్గరలో తీసుకుందామని భగత్ బాబు అంటున్నాడు. బట్ ఇక్కడ అనుకూలంగా ఉందని నేనే ఆపుకుంటూ వచ్చిన. ఫైనల్లీ అయితే ఇంకా వచ్చేసినాము. కానీ ఖాళీ చేయడం అంత ఈజీ ముచ్చట అయితే కాదుల్లా. అమ్మో, ఒక్కొక్కరు అయితే 1 yearకి అట్లా ఖాళీ చేస్తారు. ఎట్లా చేస్తారో ఏమో. మాకైతే 4-5 yearsకి ఇప్పటికి 4 years కంప్లీట్ కాస్తాయి డిసెంబర్ వస్తే. అయినా కానీ మాకు ఇంత చుక్కలు కనిపించింది. ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటామో ఏమో ఇంకా చూడాలి. ఇంకా మా వదిననైతే కాసేపు రమ్మని చెప్పినాను. పొద్దుడికెళ్ళి చిన్నోని ఎత్తుకొని రెక్క గుంజుతాను వదిన, కాసేపు వచ్చిపో అంటే పక్కనే ఉంటారు అనమాట. వచ్చింది. బట్ మా వదిన వచ్చినందుకు అసలుకి మాకేం అంటే మా వదిన పట్టుకుంటే ఏదైనా పని చేద్దామేమో అనుకున్నా, కానీ వచ్చినందుకే పొద్దున్న నుంచే డస్ట్లో ఆగంలో ఉంచిన పిల్లల్ని వదిన వర్క్ చేస్తుంది అనమాట. సో ఇంకా అందుకోసం అన్నట్టుగా తను ఇంకా వాళ్ళకి స్టోర్ ఉంది, మెడికల్ షాప్ అవన్నీ చూసుకుంటుంది. సో తను ఇంకా అక్కడికి వెళ్ళింది కాబట్టి డేలో రాలేదు. నేను చెప్పలేదు. ఫస్ట్ థింగ్ నేను చెప్తే వచ్చేదేమో, నేను నైట్ టైంలో చెప్పిన. సో ఇంకా అందుకే అట్లా వచ్చినందుకు ఇంకా మేము పక్కనే ఉండిపోయినాం. అంతా వాళ్ళే చేసిర్రు. అంటే మెయిన్ సామాన్లు అన్నీ దించిళ్ళు తప్ప ఇంకేం చదవలేదు. ఒక బెడ్ సెట్ చేసిళ్ళు, ఎందుకంటే నైట్ పడుకోవాలి కాబట్టిగా. ఇంకా సామాన్లన్నీ అక్కడనే ఉంచిళ్ళు, ఎక్కడ చెత్త అక్కడనే ఉంది. ఇంకా మేమైతే షాప్ దగ్గరికి మళ్ళీ ఎందుకు వెళ్ళినామని అంటే తమ్ముని వాళ్ళకి అందరికీ బిర్యానీ ఆర్డర్ పెట్టినాం. ఇంకా మేము కూడా కుకింగ్ చేసుకునేటట్టు లేదు కాబట్టి మా గ్యాస్ కూడా పైప్ పోయింది అనమాట. పొద్దున పాలు వంగించేటప్పుడు లీక్ అవుతుంటుండే. ఇంకా పైపుని తీసేసినాము అప్పటి మందం ఉంచి. సో ఇంకా అందుకే మేము కూడా అక్కడికి వెళ్ళి తినేసి వచ్చినాము. చూసిళ్ళు కదా అసలు ఎంత చెత్త ఉందో. ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయి. ఈ పిల్లలతో ఇవన్నీ చదరాలంటే నాకైతే దుఃఖం వస్తుందిలా. ఇంకా మా భగత్ బాబు అయితే రాత్రిలు 3 అవుతానా కానీ ఇగో టీవీని అయితే సెట్ చేసేదాకా నేను నిద్రే పోలేదు. ఒకటి వెనకాల ఒకటి. పాపం ఇంకా ఆయనకి రిపేరింగ్లు చేయడం కొంచెం వచ్చు కాబట్టి ఆయనకైనా రిపేరింగ్లు అయితే ఎత్తుండు. అసలు డోర్స్ ఓపెన్ చేసి చదివినందుక ఏందో ఏమో తెలియదు కానీ ఫుల్ దోమలు. అసలుకి బెల్లం మీద ఈగలు వాలినట్టే, చీమలు కనుక దారాలు కట్టినట్టు కట్టినాయి. అసలు తక్కువ దోమలు లేవు. పిల్లల్ని కాపాడుకోలేకపోయినా తెల్లందాక బ్యాట్ అందుకోవాలని దోమలు చంపుకుంటూనే ఉన్నా. అటు పని చేసిన దాన్ని కాదు ఏం కాదు. పిల్లల్ని కుడితే వాళ్ళు డిస్టర్బ్ అయ్యి అటు ఇటు కదులుతారు. ఓన్లీ దోమలను కొట్టుకుంటూనే ఉన్నా. నేను మొన్న జారిపడ్డా అని చెప్పినాను కదా, అదైతే చెయ్యైతే ఘోరంగా అంటే ఘోరంగా వాపింది. అసలు తెల్లందాక గింత అంటే గింత నిద్ర లేదు. భగత్ బాబు నేనన్నా అట్లీస్ట్ కొద్దిసేపు పడుకున్నా కానీ ఆయన అయితే ఆయనతో కూడా పడుకోలేదు.
మస్తు అంటే మస్తు దోమలు, ఎందుకో తెలియదు, కొత్తిళ్ళు వేసరికో ఏమో ఏమో మళ్ళీ ఎక్కడ సామాన్లు అక్కడనే ఉన్నాయనో ఏమో తెలియదు కానీ అస్సలు అంటే అస్సలు నిద్ర అవ్వట్లేదు. నేను దోమల్ని పట్ట చంపేసినప్పటికి ఆ సౌండ్లకి అయితే ఇంకా మావ లేచి కూర్చున్నాడు. వాడు చీమ చిటుక్కు అన్న దోమ పట్టుక్కు అన్న లేస్తాడు. చిన్నప్పుడు అంతే ఉంటారు కదా, మహా కూడా చిన్నప్పుడు గట్లనే చిన్న సౌండ్లకే లేచేది కానీ ఇంత సతాయించకపోయేది, మంచిగా ఉండేది లేండి మహా. మాకు ఒక చిన్న పాప కూడా ఉన్నది అనిపించకపోయేది. ఇప్పుడు మహా అమ్మో మొత్తం ఏంటిదంటే అల్లరి ఉంది కానీ అప్పుడు లేకుంటుండే. మా భగత్ బాబు చూపిస్తాను టైం చూడలే 4 అవుతుందని. అసలు ఇంత అలసిపోయినా కూడా నిద్ర రావట్లేదు, ఎందుకేమో అర్థం కావట్లేదు. ఇప్పటి నుంచి అయితే నేను లాంగ్ వీడియోస్ అట్లీస్ట్ వీక్లీ 3 అయినా చేద్దాం అనుకుంటాను. ఎట్లాంటి కంటెంట్ కావాలి అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. ఇంకా ఇంట్లోకి వచ్చినాక మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నా, మరి పిల్లలతో అవుతుందో కాదో చూడాలి. సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాం మళ్ళీ అంతే వీడియో. బాయ్ బాయ్.